in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. కొన్నిసార్లు మన ఫోన్లో హార్డ్వేర్ బటన్స్ పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఏ బటన్స్ అయితే పనిచేయట్లేదో వాటిని మనకే రీమ్యాప్ చేయడం కోసం బటన్ రీమ్యాపర్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ అనే సింబల్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక షార్ట్ టు లాంగ్ ప్రెస్కి సంబంధించి మనం ఏ బటన్కి ఏ యాక్షన్ అనేది డిఫైన్ చేయాలో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక న్యూ యాక్షన్ అని చెప్పేసి కనపడింది చూడండి. దీంట్లో ఏ బటన్ ప్రెస్ చేస్తే అంటే బ్యాక్, హోము, రీసెంట్ అప్లికేషన్స్, మెనూ, కెమెరా, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఇలాగా రకరకాల బటన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బటన్ మనం ప్రెస్ చేస్తే వాల్యూమ్ అప్ అనే బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలా లేకపోతే మామూలు ప్రెస్ అన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ అప్ అని మనం ప్రెస్ చేసిన తర్వాత ఏం ఓపెన్ కావాలి అంటే మళ్ళీ మనకి హోమ్కి వెళ్ళాలా లేకపోతే కెమెరా ఓపెన్ కావాలా, డైలర్ ఓపెన్ కావాలా, లేదా ఏదన్నా ఒక పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ కావాలా, వెబ్ పేజ్ కావాలా, ఇలాంటివన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఒక పర్టికులర్ బటన్కే మనం ఏ రకరకాల యాక్షన్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవడం ద్వారా ఈజీగా హార్డ్వేర్ బటన్స్ని యూజ్ చేసేసి మనకు కావాల్సిన అంశాలను యాక్సెస్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.